అన్నదాత సుఖీభవ. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్షయపాత్ర. ఈరోజు మనం దద్దోజనం టెంపుల్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఇస్తున్నాను, ఒక్కసారి చూసి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి ఎంత, ఒక గ్లాస్ బియ్యానికండి. కొత్త బియ్యం తీసుకుని చక్కగా 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలండి. కుక్కర్లో అయితే 2 విజిల్ రావాలి, నేను మామూలుగానే పెట్టేశాను. దీనికి పోపు సామాగ్రి ఎండుమిర్చి, కొంచెం అల్లం, మిరియాలు, శనగపప్పు, పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఇంగువ అండి. గిన్నె పెట్టుకుని దాంట్లో కొంచెం అన్నం ఉడికేలోపు ఇటు నెయ్యి వేయాలండి. నెయ్యితోనే చేసుకోవాలి పోపు మనం. ఎండుమిర్చి ఫస్ట్ వేయాలి, కొంచెం వేగిన తర్వాత శనగపప్పు, పోపు దినుసులు. పోపు దినుసుల్లోనే మినపప్పు ఉంది, అందుకే వేయట్లేదు నేను, మళ్ళీ విడిగా కావాలంటే మీరు వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు అండి, ఫ్రెష్ది వేసుకోవాలి. ఇంగువ వేసి ఇంకా అది ఆ ఫ్లేమ్ ఆఫ్ చేశాక సాల్ట్ చేయితో వేసాను నేను. మీకు స్పూన్తో అయితే ఒక స్పూన్నర పడుతుందండి. 1/2 లీటర్ వరకు పడుతుంది ఒక గ్లాస్ బియ్యానికి. చిక్కటి పెరుగు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇంతలోపు అన్నం అయిపోతుంది. ఒక గ్లాస్కి మనం దాదాపు ఒక 4 గ్లాసెస్ వాటర్ పోయాలండి. కొంచెం ముద్దగా అయితేనే బాగుంటుంది టేస్ట్. అన్నం అయిన తర్వాత దాన్ని ఈ పోపులో కలుపుకోవాలండి. మనం ఆ కలుపుకోవడంలోనే ఉంది, అది మెత్తగా అయితేనే మనకి ఆ రుచి వేరే ఉంటుంది. అందులో కలిపేసి చక్కగా ఉప్పు అన్నీ కలవాలండి. అంతే, తీస్తే టెంపుల్ స్టైల్లో మీకు రెడీ అండి. ఇందులో అల్లం ఎప్పుడు మనం తురిమి వేసుకోవాలండి, ఎందుకంటే చిన్న చిన్న ముక్కలు అయితే అంత బాగోదు, తురిమితే మాత్రం బాగుంటుంది టేస్ట్. దేవుడికి నైవేద్యంగా పెట్టినా బాగుంటుంది. మనం ఎప్పుడైనా తినాలనుకున్నా చేసి పెట్టుకోవచ్చు. ఒంటికి మంచిది, చలువ. ఎంత తొందరగా అయ్యే రెసిపీ అండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.